ఆర్టీసీ బస్సుల్లో రద్దీని ఆసరాగా చేసుకొని కొంతమంది మహిళలు చేతిబాటం ప్రదర్శిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికుల్లా నటిస్తూ ఇతర ప్రయాణికుల బ్యాగుల్లోని బంగారు నగలు అపహరించుకుపోతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒంగోలు బస్టాండ్లో చోటు చేసుకుంది. బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న ఓ మహిళను బస్సులో కూర్చున్న మరో మహిళ బొరిడి కొట్టించింది. క్షణాల వ్యవధిలో బంగారు ఆభరణాలు చోరీ చేసింది. ఇంతకీ చోరీ చేసిన మహిళ బాధిత మహిళను ఏ విధంగా ఏమార్చింది? ఆమె నుండి బంగారు ఆభరణాలను ఏ విధంగా చోరీ చేసింది? కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్లో ఈ నెల 1వ తేదీన జరిగిన చోరీ కేసును ఒంగోలు పోలీసులు ఛేదించారు. చీరాల మండలానికి చెందిన ద్వారక అనే మహిళ చోరీ చేసినట్టు గుర్తించారు. ఆమెను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. ఆమె దొంగిలించిన 20 లక్షల విలువైన బంగారు ఆభరణాల సొత్తును రికవరీ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెంకు చెందిన సుమతి అనే మహిళ ఈ నెల 1వ తేదీన బస్సులో ప్రయాణం చేసింది. పర్చూర్లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బస్ ఎక్కింది. బస్ ఎక్కే క్రమంలో తన చేతిలో ఉన్న 2 బ్యాగులను అందుకుంటామని చెప్పి బస్సులో ఉన్న మహిళ సాయం చేసింది. సుమతి నుంచి బ్యాగులను అందుకుంది. చేతిలో బరువు తగ్గిందని భావించిన సుమతి నెమ్మదిగా బస్ ఎక్కింది. తన బ్యాగులు పెట్టుకున్న పర్సును చెక్ చేసింది. ఒక్కసారిగా షాక్కి గురగింది. పర్సులో దాచిన 20 సవర్ల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. దీంతో సుమతి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. వెంటనే తేరుకుని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం వారికి వివరించింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలో దిగారు. 2 ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. మనకి మొన్న 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖుని మన బస్టాండ్లో ఒక బ్యాగ్ లిఫ్టింగ్ దొంగతనం జరిగింది. దీనిలో కంప్లైంట్ వచ్చేసి పోపూరి సుమతి గారు. ఈవిడ వచ్చేసి మన టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెం. అయితే ఈమె బంధువుల ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి మన బస్టాండ్కి వచ్చి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో పర్చూరు వెళ్లే బస్సు ఎక్కుతూ ఉండగా ఈవిడ బ్యాగ్లో పెట్టుకున్న పర్సు ఏదైతే ఉందో ఆ పర్సు దొంగతనం చేయడం జరిగింది. ఈవిడ బస్సు ఎక్కే క్రమంలో ఈవిడ ఉన్న చేతిలో ఉన్న 2 బ్యాగుల్ని లోపల వాళ్ళు అందుకుంటానని చెప్పి అక్కడ పెట్టి ఆ బ్యాగ్లో ఉన్న ఈ పర్సుని దొంగతనం చేయడం జరిగింది. ఆ బ్యాగ్లో సుమారు 20 సవర్ల బంగారం ఆభరణాలు అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చేసామో ఈ బంగారు ఆభరణాలు అనేవి ఉన్నాయి. దీనిలో చూసినట్లయితే 2 నెక్లెస్లు, ఒక లాకెట్ చైను, ఒక దేవుడి చైను, ప్లస్ చెంపసావరాలు, పాపిడి బిళ్ళలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సుమారు వీటి విలువ వచ్చేసి సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుంది ప్రజెంట్ ఉన్న దీని ప్రకారం. అయితే వెంటనే ఆవిడ పర్సు మిస్ అయిన వెంటనే అక్కడ మా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ఓపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఆవిడని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ సార్ యొక్క ఆదేశాలతో మన ఒంగోలు డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో 2 స్పెషల్ టీంలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎస్ఐ శ్రీనివాస్ గారు, ఏఎస్ఐ సురేష్, శాంతారాం అండ్ రవి, రామకృష్ణ అనేవాళ్ళు ఒక టీం గాను, ప్లస్ మన పోలీస్ స్టేషన్ నుంచి నేను, సాయి కృష్ణ, విజయ్ అండ్ అనిల్ అనేవాళ్ళు ఒక టీం గాను ఫామ్ అయ్యి ఈ యొక్క అఫెన్స్ దీనికి సంబంధించి దీనిలో ఇది ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేశాం. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితురాల్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. దొంగిలించిన నగలును అమ్మేందుకు ఆ మహిళ రావడంతో గుర్తించి అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన మహిళ చీరాలకు చెందిన ద్వారక అనే మహిళ అని పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన బస్సులో చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఒంగోలు 1 టౌన్ సీఐ నాగరాజు వివరించారు. నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. దీనిలో భాగంగానే మనకి ఆర్టీసీ బస్టాండ్లో మనం ఏర్పాటు చేసిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్లో కొంత సీసీ ఫుటేజ్ సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని దీనికి సెర్చ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ని సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరలా మన బస్టాండ్లో అఫెన్స్ చేయడానికి తన గతంలో దొంగిలించిన బంగారాన్ని ఇక్కడ ఎక్కడన్నా ఒక షాప్లో అమ్మడానికి అని చెప్పేసి ఏదైతే ఆ అఫెన్స్ చేసిన లేడీ ఉన్నారో ఆవిడ పేరు కంపా ద్వారక, ఈవిడ వచ్చేసి ప్రాపర్ చీరాల. ఆవిడ మరలా ఇక్కడికి రావడం జరిగింది. మన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంతో ఈ యొక్క అఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మనం పట్టుకోవడం జరిగింది. ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆవిడ 1వ తారీఖు దొంగతనం చేసిన పర్సు తీసుకుని దొంగతనం చేసిన సొమ్ము ఏదైతే ఉందో ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది.
ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. బంగారం చోరీ కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్ టౌన్ సీఐ నాగరాజు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. విపరీతంగా రద్దీగా ఉండే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దొంగలు కూడా సాటి ప్రయాణికుల వలె ప్రయాణం చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారని, ఇటువంటి క్రమంలో ప్రయాణికులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మన ఒంగోలు ప్రజలకి తెలియజేసేది ఏమంటే, మనం బస్టాండ్లో విపరీతమైన రద్దీ ఉంటా ఉన్నది. కొన్ని ఎక్కువగా ఈ అఫెన్స్ జరిగింది కూడా మొన్న పండగ టైంలోనే జరిగింది. ఆ పండగ టైంలో లేకపోతే సెలవులు ఉన్న టైంలో బాగా విపరీతమైన రద్దీ ఉంటా ఉంది. బస్సులు ఎక్కేటప్పుడు ఒకరినొకరు తోసుకుంటున్నట్టుగా మనతో పాటుగానే ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటుగానే బస్సు ఎక్కుతూ మన దగ్గర ఉన్న ఆభరణాలు కానీ, పర్సులు కానీ, లేకపోతే మొబైల్స్ కానీ, జేబులో ఉన్న డబ్బులు కానీ దొంగతనం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అది డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, లేకపోతే మొబైల్స్ కావచ్చు, అవి సేఫ్గా ఉన్నాయా లేవా వాటిని జాగ్రత్త పరుచుకుంటూ మీ యొక్క బస్సు ఎక్కి మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా బస్టాండ్లో ఉన్న ప్రతి పార్ట్ని కవర్ చేస్తూ ఎస్పీ గారి యొక్క ఆదేశాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలతో పాటుగా వీటిని ప్లస్ ఏవైతే మన దీని దగ్గర ఎటువంటి సంఘటనలు జరగకుండా 24/7 మా ఇద్దరు కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ గారిని, ఒక హోంగార్డు 24/7 అనే దీనిలో అక్కడ సర్వైలెన్స్ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ ప్రయాణంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి. మహిళలకు ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం కావడంతో రద్దీని ఆసరాగా చేసుకుని కొంతమంది మహిళలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికుల నటిస్తూ ఇతర ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు నగలు అపహరించుకుపోతున్నారు. ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ప్రయాణం పూర్తయిన వరకు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.